హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇన్హెరిటెన్స్ లయన్స్ గేట్ ప్లేలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియోలో కూడా ఉంది. డబ్బింగ్ కూడా బాగుంది భయ్య. ముందుగా వీడియోకి ఒక లైక్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే రివ్యూలోకి వెళ్ళిపోదాం. రోజు రోజుకు మోటివేషన్ పెరగాలయ్యా, తగ్గిపోతే ఎలా? కొద్దిగా సపోర్ట్ ఇస్తే మాకు కూడా హ్యాపీ కదా. ఇన్హెరిటెన్స్ అంటే తెలుగులో వారసత్వం. జస్ట్ 1 hour 45 minutes ఉంది. ఫ్యామిలీతో అయితే చూడలేం భయ్య. మూవీ స్టార్టింగ్లోనే ఒక రొమాంటిక్ బిట్ ఉంది, చాలా చిన్నది, అనవసరంగా పెట్టారనిపించింది నాకైతే. అది ఫ్యామిలీతో చూడలేం. ఆ ఒక్క బిట్ చాలు మీ కొంప కొల్లేరైపోద్ది. ఈ మూవీని కొంచెం సరికొత్తగా ప్రజెంట్ చేయాలని ఈ మూవీ మొత్తాన్ని కూడా ఐఫోన్లోనే తీసారంట. కాకపోతే ఐఫోన్ మోడల్ మాత్రం నాకు తెలియదు, నన్ను అడగొద్దే. ఇదే ఈ మూవీలో హైలైట్. సో చూస్తున్నప్పుడు మనకు ఒక సినిమా చూసిన ఫీలింగ్ అయితే రాదు, ఏదో ఒక యూట్యూబ్లో ఒక వ్లాగ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. డివర్జెంట్ మూవీని తీసిన డైరెక్టర్ నీల్ బర్గర్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. మూవీ ఎలా ఉందో క్లియర్గా చెప్తా, ప్లస్లు మైనస్లు కూడా చెప్తా. అంతకన్నా ముందు బేసిక్గా ప్లాట్ ఏంటంటే, ఇందులో మన హీరోయిన్ యొక్క ఫాదర్ ఒక స్పై. సో తన ఫాదర్ వల్ల హీరోయిన్ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అది ఎలా అంటే, తన ఫాదర్ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఒక ఐప్యాడ్లో కొన్ని సీక్రెట్స్ ఉంటాయి, పోలీసులకు చెప్పకూడదు. ఐప్యాడ్ తీసుకెళ్ళి ఆ కిడ్నాపర్స్కి మాత్రమే ఇవ్వాలి. మరి ఎవరికి చెప్పకుండా హీరోయిన్ ఈ టాస్క్ కంప్లీట్ చేసిందా లేదా, తన ఆ ప్రాసెస్లో వచ్చే సమస్యలు ఏంటన్నదే మూవీలో చూసి తెలుసుకోవాల్సిందే. మరి మూవీ ఎలా అనిపించిందంటే, ఇదొక బిలో యావరేజ్ ఫీలింగ్ ఇచ్చింది భయ్య నాకైతే. 3 సినిమాలు రీసెంట్వి మన రివ్యూస్లో నచ్చలేదని చెప్పాను. 3 మూవీస్కి ఎలాగో నెగిటివ్ రివ్యూ ఇచ్చాను కదా అని దీనికి పాజిటివ్ రివ్యూ ఇవ్వాలనే రూల్ అయితే లేదు. నా మనసు కనిపించిందే చెప్తాను మీకైతే. అలాగే ఏ ఫిలింని కూడా బ్యాడ్గా చెప్పాల్సిన అవసరం లేదు. అలా చెప్తే రూపాయి కూడా నాకు రాదు. యాజ్ ఎ ఫిలిం లవర్గా మంచి సినిమాలు చూస్తే నాకొచ్చే మజానే వేరు కదా. పాజిటివ్గా చెప్తే సబ్స్క్రైబర్స్ వస్తారంటే కూడా అలా రాకపోయినా పర్లేదు, కానీ జెన్యున్గా ఎలా అనిపించింది అదే చెప్తాను. మూవీని ఐఫోన్తో తీశారని చెప్పాను కదా. నాకు మాత్రం మూవీ చూస్తున్నప్పుడు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలి, కానీ ఒక షార్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ అస్సలు రాకూడదు. ఈ మూవీతో వచ్చిన సమస్య ఇది. చాలామంది కనెక్ట్ అవ్వకపోవచ్చు. సరే, అలా వచ్చినా పర్లేదు అనుకున్న వాళ్ళు ఈ మూవీలో సెకండ్ హాఫ్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అయితే డెఫినెట్లీ ఉన్నాయి. బట్ మూవీ ఫస్ట్ హాఫ్ నార్మల్గా స్టార్ట్ అవుద్ది. పెద్ద పెద్ద ట్విస్ట్లు, సస్పెన్స్, చేజింగ్ సీన్స్ కానీ ఎక్కడ ఉండవు. యాక్షన్ కూడా ఏముండదు. రిమైనింగ్ స్పై ఫిలిమ్స్లో లాగా ఇది అసలు గూఢచారి మూవీలా కూడా అనిపించదు. ఏదో కొత్తగా ట్రై చేశారు ప్రయోగాత్మకంగా మూవీని. క్లైమాక్స్ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసిందే ఉంటుంది. తన ఫాదర్ని కిడ్నాప్ చేశామని ఎప్పుడైతే వాళ్ళ దగ్గర నుండి కాల్ వచ్చిందో హీరోయిన్కి, ఆ ప్రాసెస్లో ఒక్కొక్క ప్లేస్కి వెళ్తుందనమాట. ఇదే ఈ మూవీలో చూడడానికి ఉంటుంది. హీరోయిన్ ఫోబే డైనవర్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఫెయిర్ ప్లే అనే మూవీలో కూడా యాక్ట్ చేసింది. ఆ మూవీ మస్తు రొమాంటిక్ సినిమా. ఈ ఫిలింని కూడా కాపాడడానికి ట్రై చేసింది, కానీ పెద్దగా వర్కౌట్ అయితే అవ్వలేదు. టెక్నికల్గా మూవీ చెప్పుకోవడం కంటూ పెద్దగా ఉండదు. ఐఫోన్తో తీశారు. ఆ కెమెరా యాంగిల్స్ కానీ, క్లోజప్ షాట్స్ కానీ చూడడానికి బాగానే అనిపిస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. ఫైనల్గా ఇన్హెరిటెన్స్ ఏ మూవీ లేదు, ఏదో కొత్తగా ఒక రకమైన స్పై థ్రిల్లర్ని చూద్దామంటే ఎక్కువ ఆశలు పెట్టుకోకుండా ట్రై చేస్తే మంచిది. మరి ఓవరాల్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.5/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బై, జై హింద్ అండ్ గుడ్ నైట్ గైస్.